Hello, hi viewers. Good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, Road number 36, Hyderabad. ఈ రోజు మీ ముందుకి డియాస్ ద డివైన్ కలెక్షన్స్ని తీసుకొని వచ్చాను. సో మనం డిఫరెంట్ మోడల్స్ డియాస్ని మీ ముందు తీసుకొని వచ్చామన్నమాట. సో ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి విత్ గోల్డ్ ఫినిషింగ్ డియాస్ విత్ డివైన్ కలెక్షన్స్ అన్నాను, ఎందుకంటే డియా అండ్ డివైన్ కలెక్షన్స్ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. డివైన్ ఎందుకు అన్నానంటే పైన మనకు ఐడిల్స్ కూడా వచ్చాయన్నమాట ఈ డియాస్లో. సో ఫస్ట్ మనం గోల్డ్ ఫినిషింగ్తో చూద్దాం. నెక్స్ట్ యాంటిక్ ఫినిషింగ్, యాంటిక్ విత్ ప్లెయిన్, అండ్ నెక్స్ట్ ఫుల్ యాంటిక్, అండ్ ఫోర్త్ వన్ కూడా వచ్చేసి పేర్ మనకు యాంటిక్ డియాస్ అన్నమాట. సో ఈ డియాస్ మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పికాక్ మోడల్ అన్నమాట. మిడిల్లో పికాక్ అండ్ డౌన్ సైడ్ ఎలిఫెంట్స్. ఈ దియాస్ మన పూజా రూమ్కి స్పిరిచువల్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ ఇస్తుందన్నమాట. దియా అనగానే మనం స్టార్టింగ్ ఎక్కువ ప్రిఫర్ చేసేది హౌస్ వార్మింగ్స్ కానీ ఏదైనా ఓపెనింగ్ సెరమనీకి ఫస్ట్ మనం ఎక్కువగా యూజ్ అయ్యేది దియాస్ అన్నమాట. సో ఈ దియాస్ మనకు ఈరోజు మొత్తం బిగ్ కలెక్షన్స్ అన్నమాట. మనం ఈ దియాస్ని అఖండంగా వాడుకోవచ్చు. కొంతమంది జపం చేస్తారు 11 డేస్కి, 21 డేస్కి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అన్నమాట దీంట్లో. సో మనం అఖండం దీపంగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో పైన టాప్లో చూడొచ్చు మనకు పికాక్ విత్ 3D కాన్సెప్ట్ అన్నమాట. అండ్ మిడిల్లో నక్షి వర్క్. ఇక్కడ వచ్చేసి మనకు బనానా లీవ్స్ అంటాం కదా, డివైన్లో మనకు బనానాస్ కూడా, బనానా ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా నక్షి వర్క్ చూడొచ్చు మనకు బనానా ట్రీ లీవ్స్ అన్నమాట సరౌండింగ్లో మిడిల్లో. అండ్ డౌన్ పార్ట్లో ట్రెడిషనల్గా పికాక్స్ కూడా మనకు డివైన్కి సంబంధించిందే. సో ఆ డివైన్కి సంబంధించిందే పికాక్ వచ్చింది అనమాట. అండ్ మిడిల్లో చూడొచ్చు నార్మల్గా ప్లెయిన్ కాకుండా లీవ్స్ నక్షి వర్క్ అనమాట. ఆ నక్షి వర్క్ కూడా చూడొచ్చు లాంగ్గా నార్మల్గా ఇట్లా సరౌండింగ్స్ ఇట్లా రౌండ్ షేప్ నక్షి వర్క్ ఉంటుంది అనమాట. దీన్ని చూడొచ్చు ఇట్లా పొడుగ్గా చేస్తారు, ఎందుకంటే ఈ స్టెమ్ అనేది ఇట్లా పొడుగ్గా ఉంది కాబట్టి ఆ నక్షి వర్క్ని కూడా మనకు పొడుగ్గా చేశారు. అండ్ పికాక్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ విత్ 3D ఫినిషింగ్. ఎంత బాగుందో చూడొచ్చు. సో పికాక్స్ కూడా మనకు డివైన్ కలెక్షన్స్లో వస్తాయి కదా. సో పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ కూడా మనకు నక్షి వర్క్ అనమాట. నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఎలిఫెంట్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా చేశారు చూడవచ్చు దీంట్లో వర్క్ని. సో చూస్తే ఇది చాలా హెవీ కనిపిస్తున్నాయి, కానీ చాలా లైట్ వెయిటే ఉంది అనమాట పేరుది. మీకు ఈ పేరు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మా నంబర్కి పింక్ చేస్తే మీకు ప్రైజింగ్ కానీ వెయిట్స్ కానీ డీటెయిల్స్ షేర్ చేయవచ్చు. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్కి మీరు పింక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ వస్తుందమ్మా. సో నెక్స్ట్ మనకు సేమ్ డివైన్ దియా కలెక్షన్ అన్నమాట. సో దీంట్లో మనకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ వర్క్ ఉందో నేను ఫస్ట్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇది నక్షి విత్ ప్లెయిన్ అన్నమాట. అండ్ మిడిల్లో వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది దీంట్లో. చూడొచ్చు ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో. ఇది ఒక్కసారి మన పూజా రూమ్లో ఉంచుకుని జస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నది వస్తుంది అనమాట ఆ పూజా రూమ్కి. ప్లస్ మన దాంట్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటివి మనకు ఫీల్ అవ్వచ్చు. సో మన ఈ దియాస్ని మనం ఎంట్రన్స్లో కూడా, లేదంటే మన హౌస్ వార్మింగ్కి అండ్ షాప్స్ ఓపెనింగ్కి మనం వాడతాం పెద్ద పెద్ద ల్యాంప్స్. సో ఆ ఈ ల్యాంప్ మీరు పెడితే ఎంత బాగుంటుందో చూడొచ్చు. దీంట్లో మనకు గణేష్ వచ్చేసింది, ప్లస్ అష్టలక్ష్మి వచ్చేసింది. 2 కాన్సెప్ట్స్ వచ్చేసాయి డివైన్ కలెక్షన్స్ అనమాట ఇది. సో లక్ష్మీస్ కూడా చూడొచ్చు ఎంత బాగా ఫినిషింగ్ చేశారో. ఆ లక్ష్మీస్ని మనకు మంచి డీటెయిలింగ్గా కనపడడానికి కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ చేశారు. అండ్ మిడిల్లో పికాక్ ఫెదర్ డిజైన్ ఇచ్చారు, నార్మల్గా ప్లెయిన్గా కాకుండా పికాక్ థీమ్ ఇచ్చారనమాట. అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి తోరణం మనం కడతాం కదా పూజా రూమ్ ఎంట్రన్స్కి, ఆ తోరణం డిజైన్ కూడా చూడొచ్చు దీంట్లో. సో ఇది కంప్లీట్లీ మనకు డివైన్ కలెక్షన్లో దియా అన్నమాట. సో దీంట్లో చూడొచ్చు మిడిల్లో కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఇక్కడ కూడా మనకు
సేమ్ తోరణం డిజైన్ ఇచ్చారు. తోరణం లీవ్స్ మనం యూజ్ చేస్తాం చూడం, అదే డిజైన్స్ అనమాట. అండ్ మిడిల్లో కూడా ప్లెయిన్ కాకుండా బీడింగ్ ఇచ్చారు. ఆ బీడింగ్ని కూడా గోల్డ్ ఫినిషింగ్ చేశారు. ఆ బీడింగ్లో కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా మనకు ఫ్లవర్ డిజైన్ నక్షి వర్క్ వచ్చింది. అండ్ అప్పర్ సైడ్ సేమ్ మనం చెప్పాను కదా బనానా ట్రీస్ లీవ్స్ ఉంటుంది కదా, ఆ లీవ్స్ టైప్ చేసి దానిపైన మనకు గణేష్ ఐడిల్ అనేది ఫిక్స్ చేశారు. ఆ గణేష్ ఐడిల్ కూడా చూడొచ్చు నార్మల్గా కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ కాకుండా మనకు ధోతి అండ్ ఈ షాల్వా ఏదైతే ఉందో గణేశ్వరికి అండ్ లడ్డు అది వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ చేశారు. అండ్ మిడిల్లో జో గణేష్ పార్ట్ ఉందో చూడొచ్చు, ఆ ట్రంక్ అని అక్కడ మనకు ప్లెయిన్ అంటే మిర్రర్ ఫినిషింగ్ అంటాం, ఆ ఫినిషింగ్ ఇచ్చారనమాట కంప్లీట్లీ డీటెయిల్. దీంట్లో మనకు గణేష్ అండ్ లక్ష్మి వచ్చింది కాంబినేషన్లో. అండ్ బేస్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. బేస్ని కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా ఇది కూడా మనకు డివైన్ సంబంధించినదే పెట్టారనమాట. దీన్ని కూడా తోరణం టైప్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈవెన్ బీడింగ్ పైన అప్పర్ సైడ్ కూడా ప్లెయిన్ కాకుండా మనకు డాట్స్ వర్క్ ఇచ్చారనమాట. సో కంప్లీట్లీ చూడొచ్చు మీకు 2 డిఫరెంట్ మోడల్ విత్ సేమ్. ఇది మన ఒక్కసారి మన హౌస్ ఎంట్రన్స్ కానీ హౌస్ వార్మింగ్కి మన షాప్స్కి ఓపెనింగ్కి మనం పెడతాం కదా ల్యాంప్స్, అలా యూజ్ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనకు మన పూజా రూమ్కి కానీ మన షాప్ ఎంట్రన్స్లో కానీ పెడితే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. మన షాప్కి కానీ మనం చూస్తే కూడా చాలా అది ఒక స్పిరిచువల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట మనకు. సో దీన్ని మనం అఖండ దీపంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు డెప్త్ అనేది చాలా ఇచ్చారనమాట దీంట్లో. సో మనం 11 days జపం అట్లా పూజ చేస్తాం కదా, అప్పుడు మనం దీపాలు అనేది మనం ఎక్కువ వాడతాం. సో కొంతమంది ఏంటంటే 11 days 9 days ఇట్లా జపం చేస్తారు. అప్పుడు మనం దీపం అఖండంగా ఉండడానికి మనం ఎక్కువ చూసేది స్పేస్ అనమాట ఇన్సైడ్. ఆ స్పేస్ చూడొచ్చు ఎంత బాగుంది దీంట్లో. అండ్ లోపల మనకు యూజ్ చేస్తాం, ఇక్కడ కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అనేది మనకు మిర్రర్ ఫినిషింగ్ ఇచ్చారు. సో వాషింగ్కి దానికి చాలా ఈజీగా ఉండడానికి. అండ్ ఈవెన్ నేను చెప్పాను కదా ఫస్ట్ వచ్చేసి మీకు గణేష్ చూపించాను, నెక్స్ట్ వచ్చేసి మీకు లక్ష్మి చూపించాను. అండ్ దీంట్లో చూడొచ్చు 2 డిఫరెన్స్ నేను చెప్పాను కదా అష్టలక్ష్మి వచ్చిందని. ఈ గణేష్ మీద వచ్చేసి 4 లక్ష్మీస్ అండ్ నెక్స్ట్ లక్ష్మి మీద వచ్చేసి 4. ఇవి వచ్చేసి మనకు పేరు అనమాట కంప్లీట్లీ. అండ్ పికాక్స్ కూడా దీని కింద ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ప్లెయిన్ ఉంటే అంత లుక్ రాకపోతుండే. సో దీన్ని మనకు కొంచెం డిఫరెంట్ లుక్ కనబడడానికి పికాక్ డిజైన్ కూడా చేశారనమాట. సో 2 మీరు చూడొచ్చు, నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను పేరుని ఎంత బాగుందో. సో ఫినిషింగ్ కానీ ఆ వర్క్ కానీ. అండ్ ఇది ప్యూరిటీ వచ్చేసి 92.5 సిల్వర్లో. అండ్ జస్ట్ నేను రొటేట్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు. ఇది కొంచెం డిఫరెంట్ అండి, మీరు చూడొచ్చు. నార్మల్గా మనం ప్లెయిన్ చూస్తాం దీపాలు అండ్ యాంటిక్ ఫినిషింగ్ ఇలా చూస్తాం. ఇది గోల్డ్ ఫినిషింగ్తో వచ్చిందనమాట. గోల్డ్ పాలిష్ ఉంటుంది విత్ ప్లెయిన్ నక్షి వర్క్. అండ్ చూస్తే ఎంత హెవీ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా కొంచెం లైట్ వెయిటే, అంత వెయిట్ కాదు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు దీప ఐడిల్స్ పైన కూడా ఎంత బాగా చేశారో డిజైన్ని. అండ్ మీకు ఇంచెస్ కూడా షేర్ చేస్తాను. మన దగ్గర ఇంకా స్మాల్ సైజెస్ నుంచి అవైలబుల్ ఉందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకు 1 inch నుంచి స్టార్ట్ అయ్యి 3 feet దాకా అవైలబుల్ ఉన్నాయి ల్యాంప్. ఈ ల్యాంప్ వచ్చేసి మనకు ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో మనం హౌస్ వార్మింగ్కి కానీ మన ఒకేషన్స్ ఉన్నప్పుడు పూజ ఉన్నప్పుడు బిగ్ ల్యాంప్స్నే ప్రిఫర్ చేస్తాం ఎక్కువగా. సో ఈ ల్యాంప్ హైట్ వచ్చేసి మనకు 31 inches ఉందన్నమాట. సో 31 inches ఇది ల్యాంప్ ఉంది. చూడొచ్చు మీకు హౌస్ వార్మింగ్కి కానీ మనం ఓపెనింగ్ షాప్ మాల్స్ ఓపెనింగ్కి ఎక్కువ బిగ్ ల్యాంప్స్ మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో ఇది చాలా ఈజీగా కంప్లీట్ చూడొచ్చు. దీంట్లో మనకు డివైన్ కూడా వచ్చేసింది, ప్లస్ మనకు పికాక్స్ కూడా వచ్చేసాయి అన్నమాట.
సో రెండు మనకు దీపాలు కూడా ఇక్కడ ఒకసారి మనం దీపం పెట్టి మనం ఊహించుకోవచ్చు మన పూజా రూమ్లో ఉంటే ఎంత బాగుంటుందో. సో నార్మల్గా జస్ట్ ఇట్లా చూస్తేనే ఎంత ఇది అవుతుంది. సో దీంట్లో మనం దీపం వెలిగించుకుంటే ఎంత బాగుంటుందో చూడవచ్చు. సో దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ యాంటిక్ కలెక్షన్ చూసాం, నెక్స్ట్ గోల్డ్ ఫినిషింగ్ చూసాము. ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో మనకు యాంటిక్ కలెక్షన్ విత్ 3D ఫినిషింగ్ అండ్ ప్లెయిన్ నక్షి వర్క్ అనమాట. సో దీంట్లో మనకు చూడొచ్చు నార్మల్గా పైన వచ్చేసి మనకు బాలాజీ. సో బాలాజీ అనగానే మనకి ఒక ఎనర్జీ ఫీల్ అవుతాం. సో కింద పికాక్స్ కూడా చూడొచ్చు ఎంత 3D ఫినిషింగో. 2 వచ్చేసి మనకు బాలాజీ ఉంది దీనిపైన. అండ్ గోపురం కూడా చూడొచ్చు, టెంపుల్ టైప్ గోపురం ఇచ్చారనమాట. సో మనకు పూజా రూమ్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. జస్ట్ ఎంట్రన్స్లో కూడా మన పూజ, మన ఎంట్రన్స్లో హౌస్ వార్మింగ్ ఎంట్రన్స్కి లేదంటే మన కథాపీఠ పక్కన చాలా బాగుంటుంది అనమాట. సో దీంట్లో 2 కాన్సెప్ట్స్ చెప్పాను మీకు. పైన వచ్చేసి 3D ఫినిషింగ్ వర్క్, ఇదంతా కంప్లీట్లీ డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. సేమ్ టెంపుల్ గోపురం ఇచ్చారు అండ్ పిల్లర్స్ కూడా మనకు చాలా డీటెయిలింగ్గా చేశారనమాట. అండ్ డౌన్ పార్ట్లో 2 పికాక్స్ ఇచ్చారు దీనికి. చూడొచ్చు ఆ పికాక్స్ కూడా ఎంత డీటెయిలింగ్గా ఉందో. అండ్ మిడిల్లో వచ్చేసి సేమ్ చెప్పాను కదా, ఇన్సైడ్ అయితే ప్రతి దీపంకి మిర్రర్ ఫినిషింగ్ చేస్తారనమాట. సో ఎందుకంటే మనకు యూజ్ చేస్తాం ఆయిల్ అది వేస్తాం కదా, వాషింగ్కి ఈజీగా ఉండడానికి మనకు ప్లెయిన్ డిజైన్ చేస్తారనమాట. సో డౌన్ పార్ట్లో సేమ్ అష్టలక్ష్మి కాన్సెప్ట్. ఆ అష్టలక్ష్మి కూడా ప్రీవియస్ మనం చూడొచ్చు ఆర్చ్ టైప్ డిజైన్ ఇచ్చారు, ఇది టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారనమాట. 2 డిఫరెంట్ డిజైన్స్, గోపురం డిజైన్స్ ఇచ్చారు. దాంట్లో మనకు అష్టలక్ష్మి అనేది ఫిక్స్ చేశారు. ఆ లక్ష్మీస్ కూడా మనకు కంప్లీట్లీ యాంటిక్ ఫినిషింగ్ చేశారనమాట. ఆ గోపురం కూడా యాంటిక్ ఫినిషింగ్ చేశారు 3Dగా. ప్రీవియస్ వన్లో కూడా మనం చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో ఆ అష్టలక్ష్మి. సో దీంట్లో కూడా అంతే డీటెయిలింగ్ వర్క్ వచ్చిందనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ నక్షి వర్క్ చేశారు. సో జస్ట్ నేను ఒక్కసారి కంప్లీట్ దీపాన్ని రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఈ వర్క్ చూడండి మీకు ఎంత డీటెయిలింగ్గా ఉందో. పైన అయితే మీరు చూసారు 2 బాలాజీస్ వచ్చాయన్నమాట అండ్ పికాక్స్ వచ్చాయి విత్ యాంటిక్ ఫినిషింగ్. అండ్ డౌన్ పార్ట్లో కూడా మనకు లక్ష్మీస్ అనేది ఇచ్చారు, ప్లెయిన్ కాకుండా చూడొచ్చు దీన్ని లక్ష్మీ కాన్సెప్ట్ చేశారనమాట. సో లక్ష్మి కూడా మనకు సేమ్ పైన బాలాజీ ఎట్లా యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారో అండ్ డౌన్ పార్ట్ కూడా అట్లానే యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. సో చూడొచ్చు డౌన్ పార్ట్ కూడా మనకు కింద కూడా బేస్ అనేది ఎక్కువ దీపాలకు మనం చూడొచ్చు రౌండ్ షేప్ అలా ఇస్తారనమాట. దీన్ని కొంచెం బ్రాడ్నెస్ చేశారనమాట కంప్లీట్లీ. అండ్ ఆ ప్లెయిన్ డిజైన్ ప్లెయిన్లో కూడా నక్షి వర్క్ అనేది చేశారనమాట, నార్మల్గా ప్లెయిన్ కాకుండా. సో దీపాలు అనగానే మనం వెలిగిస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సేమ్ మన దేవుళ్ళ రూమ్లో కానీ మన ఎక్కడైనా ఒకేషన్స్ అప్పుడు మనం దీపాలు పెడితే చూడొచ్చు ఒక ఎనర్జీ అనేది మన లోపల వస్తుంది అనమాట. సో టెంపుల్లో దేవుడికి కూడా మనం దీపాలు ఫస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మన. సో ఇది యాంటిక్ ఫినిషింగ్ విత్ ప్లెయిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట ఫుల్గా. ఇది కూడా మనం చూడొచ్చు సేమ్ డివైన్ కలెక్షన్ అండ్ మనకు ఎలిఫెంట్ కూడా డివైన్లో వచ్చేస్తుంది కాబట్టి సో దీన్ని కూడా ఎలిఫెంట్స్ చేశారు. ప్రీవియస్ వన్ మనం బేస్లో ఎలిఫెంట్స్ చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ ఫినిషింగ్ విత్ డివైన్ కలెక్షన్ గణేష్ ఐడిల్ అండ్ లక్ష్మీ ఐడిల్. అండ్ థర్డ్ వచ్చేసి మనకు యాంటిక్ ఫినిషింగ్ విత్ అష్టలక్ష్మి అండ్ పైన వచ్చేసి బాలాజీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు 2 పికాక్స్ అనమాట విత్ లోటస్ షేప్ డిజైన్ అనమాట ఇది. సో నార్మల్గా ప్రీవియస్ వన్ చూడొచ్చు ఇక్కడ కింద ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ పార్ట్ అనమాట అన్ని దీపాలకి. సో గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేసి మనకు తోరణం డిజైన్ ఇచ్చారు. ఇందులో వచ్చేసి డిఫరెంట్గా మనకు లోటస్ టైప్ ఫినిషింగ్ ఇచ్చారనమాట. లోటస్ ఫ్లవర్ ఉంటుంది కదా, నార్మల్గా ప్లెయిన్ కాకుండా లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. దాన్ని కూడా మనకు యాంటిక్ ఫినిషింగ్ చేయకుండా జస్ట్ మిర్రర్ ఫినిషింగ్ చేశారు చూడవచ్చు. ఎందుకంటే రీజన్ ఏంటంటే జస్ట్ మనం వాషింగ్కి ఈజీగా ఉండడానికి దాన్ని మిర్రర్ ఫినిషింగ్ చేశారనమాట.
అండ్ మిడిల్లో వచ్చేసి చూడొచ్చు నక్షి వర్క్ చేశారు, ప్లెయిన్ కాకుండా. అండ్ పైన టాప్లో 3D ఫినిషింగ్ పికాక్స్ అన్నమాట. ఆ పికాక్స్ చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. जितेश सर मुझे कॉपर का लोटा चाहिए 400 ग्राम तक. हाय, थैंक यू सर वॉचिंग पर. सर आप ये नंबर पे नंबर आप मिला दीजिए. नंबर आके 8499011111. आपको फ़ोटोस और प्राइसिंग शेयर कर दें. సో ఈ 3D ఫినిషింగ్ కింద చూడొచ్చు నార్మల్గా ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ కింద పార్ట్ వచ్చేసి నక్షి వర్క్ చేశారనమాట. కంప్లీట్లీ ప్లెయిన్ కాకుండా కొంచెం ప్లెయిన్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అండ్ నక్షి వర్క్. అండ్ డౌన్ పార్ట్లో వచ్చేసి మనకు కలర్షన్ చెంబు ఉంటుంది కదా, కలర్షన్ చెంబు టైప్ డిజైన్ ఇచ్చారనమాట. సో అదే డౌన్ పార్ట్లో సేమ్ 2 ఎలిఫెంట్స్. అండ్ బేస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది చూడొచ్చు. ప్రీవియస్ మీకు ల్యాంప్స్ చూపిస్తాను బేసెస్. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు రౌండ్ బేస్ ఇచ్చారు విత్ ఎలిఫెంట్స్ ఫిక్స్ చేసి దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రౌండ్ షేప్ బేస్ ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ బేస్ అన్నమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మీకు ఆ బేసెస్ కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా మనకు ఇక్కడ వచ్చేసి మనకు సేమ్ మనకు డాట్స్ ఫినిషింగ్ అనమాట, డాట్ నక్షి వర్క్ ఇది. और लल्ला की मूर्ति 3 kg तक चाहिए. जी सर, अपने पास अवेलेबल है. जस्ट आप ये नंबर पे पिंग कर दीजिए. आपको आपको फ़ोटोज़ और प्राइसिंग उसका हाइट सब शेयर कर देंगे सर. नंबर है कि 8499011111. ये नंबर पे आप पिंग कर दीजिए. आपको आइडल्स को जो कृष्ण के जो भी फ़ोटोज़ है आपको शेयर कर देंगे. సో ఇద్దరు ఇక్కడ చూడొచ్చు మనం ఎలిఫెంట్స్ కూడా నార్మల్గా మనకు 3D ఫినిషింగ్ చేశారనమాట. నార్మల్గా మనం ప్లెయిన్ విత్ మిర్రర్ ఫినిషింగ్ అలా చూస్తాం. ఇప్పుడు వచ్చేవి అన్ని ఐడిల్స్లో వచ్చేసి మనకు మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే 3D ఫినిషింగ్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఎంక్వైరీస్. సో ప్రోడక్ట్స్ 3D అంటే ఏంటంటే చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. ఏదైనా వర్క్ ఐడిల్స్ కానీ ఎలిఫెంట్స్ కానీ పికాక్స్ కానీ ఇవన్నీ మనకు చాలా డీటెయిలింగ్గా ఉంటాయి అన్నమాట వర్క్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు మీకు యానిమల్స్ స్పెషల్గా ఎక్కువగా మనం చూసేది ఐడిల్స్లో ఫేసెస్ అండ్ అమ్మవారి జ్యువెలరీ కానీ ఇలా చూస్తాము. సో అది మనకు 3Dలో మనకు చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉంటుందో. ఫేస్ కానీ ఆ వర్క్ జ్యువెలరీ కానీ పట్టుకున్న మనం కత్తి ఇవి ఉంటాయి కదా అమ్మవారు, అది కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి దియాస్ అన్నమాట, బిగ్ దియాస్. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి మనకు హౌస్ వార్మింగ్స్, వెడ్డింగ్స్ అండ్ మనకు షాప్స్ ఓపెనింగ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో మనకు ఈరోజు దియాస్లో డివైన్ కలెక్షన్స్ అన్నమాట పెద్దవి. సో ఈరోజు మీ ముందుకి ఈ కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. సో మీకు నచ్చితే జస్ట్ ఆ స్క్రీన్ షాట్ షేర్ చేయండి మీకు నచ్చిన ల్యాంప్స్కి ప్రైసింగ్ కానీ వెయిట్ కానీ తెలుసుకోవాలంటే. సో నంబర్ వచ్చేసి 8499011111. మనం ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తాము. ఇంటర్నేషనల్ షిప్పింగ్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్ యూ.